జెర్సీ స్పాన్సర్షిప్ విషయంలో బీసీసీఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ యాక్ట్తో డ్రీమ్11 కాంట్రాక్ట్ 2 ఏళ్ల ముందుగానే రద్దయింది. ఇకపై ఎలాంటి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ కు సంబంధించిన కంపెనీలను స్పాన్సర్ గా తీసుకునేందుకు వీలులేదు. డ్రీమ్11 డీల్ రద్దవడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది. ఇటీవలే టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. అయితే గతంతో పోలిస్తే రాబోయే 3 ఏళ్ల కాలానికి సంబంధించి జెర్సీ స్పాన్సర్షిప్ రేట్లను పెంచింది. గతంలో డ్రీమ్11 3 ఏళ్ల కాలానికి కుదిరిన ఒప్పందంలో ద్వైపాక్షిక సిరీస్ లో ఒక్కో మ్యాచ్ కు 1.12 కోట్ల రూపాయలు, ఐసీసీ లేదా ఆసియా కప్ వంటి మల్టీ టోర్నమెంట్లలో ఒక్కో మ్యాచ్ కు 3.17 కోట్ల రూపాయలు చెల్లించేది. ఇప్పుడు వచ్చే కొత్త డీల్తో భారీగా ఆదాయాన్ని ఆర్జించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. పెంచిన రేట్ల ప్రకారం జెర్సీ స్పాన్సర్ గా వచ్చే కంపెనీ ద్వైపాక్షిక సిరీస్ లో ఒక్కో మ్యాచ్ లో 1.5 కోట్లు, ఐసీసీ ఈవెంట్లలో మ్యాచ్ కు 3.5 కోట్లు చెల్లించాల్సింది. దీంతో కొత్త డీల్తో 3 ఏళ్ల కాలానికి బీసీసీఐ దాదాపు 400 కోట్ల కంటే ఎక్కువగా ఆదాయం అందుకోబోతుంది. వచ్చే 3 ఏళ్లలో భారత క్రికెట్ జట్టు దాదాపు 130 మ్యాచ్ల వరకు ఆడబోతుంది. దీనిలో 2026 టీ20 ప్రపంచ కప్, 2027 వన్డే ప్రపంచ కప్ ఉన్నాయి. డ్రీమ్11 డీల్ అంతర్జాతీయంగా రద్దవడంతో ఆసియా కప్ లో టీమిండియా జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు కారణంగా డీల్ రద్దయిన తర్వాత కొత్త స్పాన్సర్ ను తెచ్చుకునేందుకు తగినంత సమయం లేకపోవడంతో ఆసియా కప్ లో భారత జట్టు స్పాన్సర్ లేకుండా ఆడనుంది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునే ఉద్దేశంతోనే కొత్త ఒప్పందంలో రేట్లను పెంచినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే 2 పెద్ద సంస్థలు టీమిండియాకు స్పాన్సర్ కోసం ముందుకొచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. వాటిలో ఒకటి టొయోటా మోటార్ కార్పొరేషన్, రెండోది ఒక ఫిన్టెక్ స్టార్టప్. టొయోటా లాంటి గ్లోబల్ బ్రాండ్, ఇంకోవైపు కొత్తగా ఊపందుకుంటున్న ఫిన్టెక్ స్టార్టప్, ఈ 2 రేసులు ఉన్నాయి. వీటితో పాటు ముఖేష్ అంబానీకి చెందిన క్యాంపా ఎనర్జీ డ్రింక్, టాటా వంటి మరికొన్ని జాతీయ కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి.